ఏలూరులో ఐస్ రొయ్యలు తిని లైవ్ రొయ్యల కోసం మొహవాచి ఇదిగోండి మా స్వగ్రామం మొగల్తూరు వచ్చి చక్కగా మా మార్కెట్కి వచ్చి ఏటిలో పడిన రొయ్యలు కొనుక్కొని ఇదిగోండి వీటితో ఒలిపిస్తున్నాం. ఈ ఐస్ ఏంటంటే తొక్కలు త్వరగా రావడం కోసం, లైవ్ త్వరగా రావు కాబట్టి ఐస్ వేస్తే త్వరగా వస్తాయని చేస్తాను అంతే తప్ప ఐసులో రొయ్యలు మాత్రం కాదు. ఇదిగోండి వీటిని ఎల్లి రొయ్యలు అంటారు. అంతా న్యాచురల్గా ఏటిలో పడినవి. అమ్మా ఒకసారి తీవా పీతలు చూస్తారు ఒకసారి. ఇదిగోండి పీతలండి, మా ఊరు మౌల్తూరు పీతలవి. కట్టి చేపలు అంటారు. ఇదిగోండి మా మార్కెట్ ఎండు రొయ్యలు. ఇవన్నీ ఎండు రొయ్యలమ్మా. పోటాపడి ఉంటా, ఒక 2 రోజులు ఉంటాం, మళ్ళీ వస్తాంలేమ్మా తీసుకుంటాను. ఈవేళ అయిపోయిందిగా వస్తాం, మళ్ళీ 2-3 రోజులు క్రిస్మస్ పండగ కదా కంపల్సరీ వస్తాం. నీ దగ్గర తీసుకుంటాను. మనకేమైనా దొందులు ఏమైనా వస్తాయి కనుక ఉంచటమ్మా. చూడండి మా దగ్గర తీసుకోండి అని ఎంతో ప్రేమతో అభిమానంతో పిలుస్తూ ఉంటారు. అలాగేనమ్మా సార్ తీసుకుంటాను. ఇదిగోండి రొయ్యలు ఎక్కువ వచ్చినాయి ఈవేళ. ఉండదా ఇంకా మా మార్కెట్. మరి మీ ఊళ్ళో ఇవన్నీ చేపలండి. దొందులు ఎలాగమ్మా? సొర చేపలు కూడా ఉన్నాయి. సొర దొందులు అన్నీ ఉన్నాయండి. సొర చేపలు ఉన్నాయి, దొందులు ఉన్నాయి. చూసారా ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో మా ఊర్లో. ఇవ్వండి పెద్ద పెద్ద చేపలు హ్యాపీగా ఏట్లోంచి వచ్చినవి. చేపలు ఒకసారి వీడియో తీసుకుంటాను. చేపలు చూస్తారా ఎలా ఉన్నాయో. ఇదండి మా మార్కెట్. హ్యాపీగా 2 రోజులు చక్కగా చేపలు రొయ్యలు తినొస్తాం.